ఇప్పటివరకు ఎవరు ఇలాంటి చూస్ చేసుకోలేదు సార్ మన సంగారెడ్డిలో. మీరు ఎందుకు ఇలాంటివి చూస్ చేసుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ గెటింగ్ మార్క్స్. పిల్లలకి ఫైనల్గా అల్టిమేట్గా జరగాల్సింది హ్యాపీనెస్. మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి తప్ప అది ఇంగ్లీష్లోనే చెప్తేనే అర్థం కావాలనే కండిషన్ ఎక్కడా లేదు. సో వీ విల్ ఫోకస్ ఆన్ 3 లాంగ్వేజెస్ బికాస్ దే ఆర్ మీన్ ఫర్ కమ్యూనికేషన్. అన్నెసెసరీ వీడియోస్ చూడడానికి ఫోన్ వాడుతున్నారు, మొబైల్ వాడుతున్నారు. దట్స్ అ రాంగ్ థింగ్. పిల్లలకి కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిజిటల్ బోర్డ్ ఖచ్చితంగా అవసరమే. ఇంట్లో స్క్రీన్, టీవీ, ఫోన్ చూస్తూనే ఉంటారు. మళ్ళీ స్కూల్కి వచ్చి కూడా స్క్రీన్కి అడిక్ట్ అవుతారేమో అని వాళ్ళ డౌట్స్. స్క్రీన్ టైం దేనికి వాడుతున్నారనేది ఇంపార్టెంట్. స్కూల్ లాగా ఉండాలి, జైల్ లాగా ఉంది. ఆ రెండు బ్యాగులను తను మోసుకొని వెళ్ళడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. కాబట్టి నాకు టైం లేకపోయినా నేనే తీసుకెళ్ళి క్లాస్ దాకా పెట్టేసి వచ్చేవాడిని. పిల్లలకి బ్యాగ్స్ బర్డెన్ అనేది ఉండద్దు. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది శ్రీ అక్షయ విద్యాలయం అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని, సెన్సరీ ప్లే అని, పంచకోశ విధానం అని. ఇప్పటివరకు ఎవరు ఇలాంటివి చూస్ చేసుకోలేదు సార్ మన సంగారెడ్డిలో. మీరు ఎందుకు ఇలాంటివి చూస్ చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, శ్రీ అక్షయ ఆల్వేస్ డూ యూనిక్ థింగ్స్. సో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడే మేము డిసైడ్ చేస్తుంది ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ గెట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలి అంటే పర్టికులర్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్టివిటీ బేస్ చేసుకొని మనం లెర్నింగ్ ఉంటే వాళ్ళకు అది చాలా ఫన్ లెర్నింగ్ లాగా అనిపిస్తుంది. వాళ్ళది లాంగ్ పీరియడ్ గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ని కనుక మనం వాడితే బ్లాక్ బోర్డ్ పైన రాసి 5 times 10 times రాయండి అని చెప్తే ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి, ఇప్పుడున్న ఈ జనరేషన్కి అది సూట్ కాదు. కాబట్టి మేము ప్రీ ప్రైమరీకి సపరేట్గా యాక్టివిటీ రూమ్ అనే పెట్టాము. సో ఏది చెప్పినా వాళ్ళకి యాక్టివిటీతోనే చెప్పాలని డిసైడ్ చేశాం. ఇక మిగతా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి పంచకోశమయ విధానం అని ఏదైతే మీరు అన్నారో దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ థీమ్ కూడా అదే. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ గెటింగ్ మార్క్స్. ఈ పంచకోశాలు యాక్టివేట్ కావాలి అంటారు. ఆ పంచకోశ యాక్టివేషన్ ఏంటంటే ఒకటి ఫిజికల్ బాడీ, రెండోది మెంటల్ బాడీ, అండ్ దాంతోపాటు ఇంటలెక్చువాలిటీ, విజ్డమ్. దీంతోపాటు పిల్లలకి ఫైనల్గా అల్టిమేట్గా జరగాల్సింది హ్యాపీనెస్. సో ఈ 5 జరగాలంటే చదువుతో పాటు వాళ్ళకి డ్రాయింగ్ ఉండొచ్చు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, గేమ్స్ పెట్టచ్చు, లేదా మ్యూజిక్ ఉండొచ్చు, యోగా, మెడిటేషన్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ మేము పిల్లలకి డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక్కొక్క కోశ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా ఎప్పుడైతే 5 కోశాస్ యాక్టివేట్ అవుతాయో ఆ స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగినట్టే. సో మేము ప్రతి పిల్లాడిలో ఈ పంచకోశ విధానాన్ని ఖచ్చితంగా ఇన్బిల్ట్ వాళ్ళకి కరికులంలోనే పెట్టాలని డిసైడ్ చేశాము. దానికోసమే ఎవ్రీ డే 9 to 3 స్కూల్ అవర్స్ తర్వాత 3 to 4 డైలీ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లాడు హ్యాపీగా రిలాక్స్గా వెళ్ళాలనేది మా ఇంటెన్షన్. మళ్ళీ నెక్స్ట్ డే చాలా ఇష్టంతో స్కూల్కి రావాలి అండ్ బర్డెన్ ఉండొద్దు అనేది మా ఇంటెన్షన్. సో ఇది ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుంది, అదే శ్రీ అక్షయ విద్యాలయం ఇంప్లిమెంట్ చేస్తుంది కూడా అదే. 3 to 4 అన్నారు కదా సార్. అవును. సో ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు కదా? లైక్ ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ 6 days అనుకోండి. ఒక క్లాస్కి డ్రాయింగ్ క్లాస్ అవుతుంది, ఒక క్లాస్కి మ్యూజిక్ క్లాస్ అవుతుంది, ఒక క్లాస్కి డ్యాన్స్ క్లాస్ అవుతుంది, ఇంకో క్లాస్కి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటుంది, ఇంకొకరికి వాట్ యు కాల్ గేమ్స్ పెడతాము, ఇంకొకరికి యోగా అండ్ మెడిటేషన్ పెడతాం. ఇట్లా 6 days ఆ టీచర్స్ ఒక్కొక్క క్లాస్కి షిఫ్ట్ అవుతారు. సో ఎవ్రీ డే ఒక యాక్టివిటీ ఉండడం వల్ల వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా రిలాక్స్గా అండ్ కాన్ఫిడెంట్గా వెళ్తారు. సో ఇది మా స్కూల్ యొక్క స్పెషాలిటీ. స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్తో పాటు మీరు కొత్తగా ఎథిక్స్ అనే సబ్జెక్ట్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దానికి గల పర్పస్ ఏంటి సార్? మేము స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే మహాభారత గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. సో ద్రోణాచార్య యాజ్ ఎ టీచర్ పాండవులకు, కౌరవులకు అందరికీ తన దగ్గర ఉన్న విద్యని పర్ఫెక్ట్గా నేర్పించింది. సో ఒక్కొక్కరు ఒక దాంట్లో మాస్టర్ అయ్యారు. కానీ ఫైనల్లీ మీరు కనుక చూస్తే 100 మంది కౌరవులు ఓడిపోయారు, 5 మంది పాండవులు గెలిచారు. దానికి కారణం ఏంటంటే ఎథిక్స్. సో ఇక్కడ ధర్మరాజు తను అన్నీ కోల్పోయినా ఎథిక్స్ ఎప్పుడు కోల్పోలేదు. అందుకే ఎదుటి వాళ్ళది ఎప్పుడు దోచుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అండ్ ఏది రైట్ ఏది రాంగ్ అనే జస్టిఫికేషన్ పంచపాండవులకు క్లారిటీ ఉంది కాబట్టి
వాళ్ళు ఫైనల్గా మహాభారతంలో విన్ అయ్యారు. దుర్యోధన వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ వెరీ టాలెంటెడ్, కానీ జస్ట్ బికాస్ ఆయనకి ఎథిక్స్ లేకపోవడం వల్ల హీ ట్రై టు choose some other's wife, and also he tried to take some other's kingdom, and he forced and he cheated his own brothers. So that is the reason in Mahabharata చాలా ఎఫిషియెంట్ టాలెంటెడ్ పీపుల్ అంతా దుర్యోధన సైడ్ ఉన్నా కేవలం 5 మంది మాత్రమే ఉన్న పాండవులకు ఎథిక్స్ ఫాలో అయిన పర్సన్కి శ్రీకృష్ణుడు సపోర్ట్ చేసిండు. ఎథిక్స్ ఉన్నాయి కాబట్టే ఆ యుద్ధంలో పాండవులు గెలిచిర్రు, దుర్యోధను సైడ్ వాళ్ళు ఓడిపోయారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ వన్ లైఫ్. ఎందుకంటే మనం చూస్తున్నాము ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఈవెన్ మిలిటరీలో కూడా కొంతమంది ఈ ఎథిక్స్ లేకపోవడం వల్ల ఫారెన్ కంట్రీస్కి లేదా మా ఎనిమీ కంట్రీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇండియాకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే ఎథిక్స్ కనుక వాళ్ళకు ఉంటే ఇది నా కంట్రీ, ఇది నా పీపుల్ అనే ఫీలింగ్ ఉందనుకోండి, దే నెవర్ డూ సచ్ థింగ్స్. సో అక్షయ విద్యాలయంలో చదివే ప్రతి పిల్లాడు ఏ ప్రొఫెషన్ అన్నా ఉండని చదువుతో పాటు ఎథిక్స్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. సో అందుకే వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ ఎథిక్స్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ద క్లాసెస్. As a mother of 2 kids, why should I join my kids in your school, sir? సో రీజన్ సింపుల్. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో నా ఒపీనియన్లో నేను అది కరెక్ట్ అనుకోను. ఎందుకంటే ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. బట్ వెన్ ఐ టాక్ టు ద కిడ్స్, ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్, దానివల్ల పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మా స్కూల్లో మేము అలాంటి రిస్ట్రిక్షన్ పెట్టదలుచుకోలేదు. కానీ టీచర్స్ ప్రతి సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా పిల్లలకు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ 25 మెంబర్స్లో కొంతమంది పిల్లలకి అలా ఇంగ్లీష్లో చెప్పినప్పుడు అర్థం కాని పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటప్పుడు నేను ఇంగ్లీష్లో తప్ప వేరే చెప్పను అనే ఒక రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఆ పిల్లలకు లైఫ్ లాంగ్ టీచర్ ఏం చెప్తుందో అర్థం కాదు. కాబట్టి వీ రిక్వెస్టెడ్ అవర్ టీచర్స్ టు ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్ ఇన్ దేర్ లోకల్ లాంగ్వేజ్. ఎందుకు? మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి తప్ప అది ఇంగ్లీష్లోనే చెప్తేనే అర్థం కావాలనే కండిషన్ ఎక్కడా లేదు. వేరస్ వెన్ ఇట్ కమ్ టు లాంగ్వేజ్, it may be Telugu, it may be Hindi, it may be English. They must be fluent in speaking all the 3 languages, and they must be able to understand it, and they must be able to write properly. So we will focus on 3 languages because they are meant for communication. But math, science, social is not meant for communication. It is meant to learn and to apply in real life. So that is the reason you can choose our Sri Akshaya Vidyalaya. కంప్లీట్లీ డిఫరెంట్ మోటో సార్. యాక్చువల్లీ మనం వేరే స్కూల్లో చూస్తే ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఫైన్ అంటారు, అది అంటారు. ఒకటి నేను నమ్మే పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడకపోవడం తప్పు కాదు, కానీ ఇంగ్లీష్ రాకపోవడం తప్పు. కాబట్టి మా పిల్లలకి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేటట్టు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి వాళ్ళకు స్టేజ్ ఫియర్ లేకుండా నేను మాట్లాడిపించగలుగుతానని నమ్మకం నాకు ఉంది. నేను ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలిగిన అవసరాన్ని బట్టి తెలుగు, హిందీ యూస్ చేస్తాను. మా స్కూల్ స్టూడెంట్స్ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా కేవలం రిస్ట్రిక్షన్ పెట్టాం కదా అని వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా అని, లేదా ఫాలో కాకపోతే దాన్ని ఒక ఇంపోజిషన్ లాగా తీసుకురావడం అనేది, బికాస్ స్కూల్ లాగా ఉండాలి, జైల్ లాగా ఉండదు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఏ స్కూల్ షుడ్ నాట్ బికమ్ లైక్ ఎ జైల్. ఇప్పుడు డిజిటల్ ప్యానల్ బోర్డ్స్ అంటున్నారు కదా సార్. ప్రస్తుతం పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో స్క్రీన్, టీవీ, ఫోన్ చూస్తూనే ఉంటారు, మళ్ళీ స్కూల్కి వచ్చి కూడా స్క్రీన్కి అడిక్ట్ అవుతారేమో అని వాళ్ళ డౌట్స్. సో ఒక్కటి ఏంటంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. ఇప్పుడు ఇంట్లో నైఫ్ ఉంటుంది, ఆ నైఫ్ మనం యాపిల్ కట్ చేయడానికి వాడచ్చు, దాన్ని ఇంకో రాంగ్ వేలో కూడా వాడచ్చు. అలానే ఇంట్లో మనం అసలు నైఫే ఉండొద్దు అనుకోవడం ఫులిష్నెస్. సిమిలర్లీ స్క్రీన్ టైం దేనికి వాడుతున్నారనేది ఇంపార్టెంట్. అన్నెసెసరీ వీడియోస్ చూడడానికి ఫోన్ వాడుతున్నారు, మొబైల్ వాడుతున్నారు, దట్స్ అ రాంగ్ థింగ్. బట్ మేము స్కూల్లో వాడుతున్న ఏదైతే స్క్రీన్ టైం ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బోర్డ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే దానివల్ల ఎలాంటి రేడియేషన్ ఉండొద్దు, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉండొద్దనే జీరో రేడియేషన్ సర్టిఫైడ్ కంపెనీ మీరు సర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో కూడా. సెన్స్ ఎడ్జ్ కంపెనీ వాళ్ళది ద ఓన్లీ కంపెనీ విచ్ ఇస్ జీరో రేడియేషన్ సర్టిఫైడ్ కంపెనీ. ఆ బోర్డ్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే 40 minutes డ్యూరేషన్లో 40 minutes స్క్రీన్ టైం ఉండదు, 20 minutes స్క్రీన్ టైం ఉంటుంది,
ఇంకో 20 minutes మార్కర్ బోర్డు కూడా అవైలబుల్ ఉంటుంది. సో పిల్లలకి కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిజిటల్ బోర్డు ఖచ్చితంగా అవసరమే. టెక్నాలజీ అప్డేటెడ్ ఉండాల్సిందే. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆ నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి మార్కర్ బోర్డు కూడా వాడు. సో దాంట్లో మీకు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, స్క్రీన్ సైజ్ ఆల్సో ఇంపార్టెంట్. మొబైల్ స్క్రీన్ సైజ్ ఎలా ఉంటుంది, స్కూల్లో డిజిటల్ బోర్డ్ స్క్రీన్ సైజ్ ఎలా ఉంటుంది, దట్ మేక్స్ డిఫరెన్స్. సో 65-75 inches ఏదైతే డిజిటల్ స్క్రీన్ ఉంటుందో దానివల్ల పెద్దగా ఐస్ మీద కూడా ఎఫెక్ట్ పడదు. అదే చిన్న మొబైల్ స్క్రీన్ చూసినప్పుడు డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే వెన్ యూ సీ బిగ్ స్క్రీన్ ఆర్ ఐస్ విల్ వైడ్లీ ఓపెన్. ఐస్ వైడ్గా ఓపెన్ అయినప్పుడు ఐస్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మనం ఫోన్ చూస్తే డౌన్ అవుతాయి కాబట్టి దాని యొక్క విడ్త్ తగ్గుతుంది కాబట్టి దట్ మేక్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద ఐస్. సో మీకు అలాంటి ఆబ్జెక్షన్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసాను సార్. ప్రతి క్లాస్లో స్టూడెంట్కి సపరేట్ లాకర్స్ ప్రొవైడ్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ అ పేరెంట్గా మా డాటర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తన వెయిట్ కంటే బ్యాగ్ బుక్స్ వెయిట్ ఎక్కువ ఉండేది. దానివల్ల తనది క్యారీ చేయలేక చాలా ఇబ్బంది పడేది. దట్ టు వెన్ షీఈస్ గోయింగ్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్. సో ఆ రెండు బ్యాగులను తను మోసుకొని వెళ్ళడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్ కాబట్టి నాకు టైం లేకపోయినా నేనే తీసుకెళ్ళి క్లాస్ దాకా పెట్టేసి వచ్చేవాడిని. సో అది చూసిన తర్వాత యాజ్ అ ఫాదర్, యాజ్ అ పేరెంట్గా నా ఒక్క కూతురే కాదు, ఇలా అందరు పిల్లలు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దీనికి ఒక సొల్యూషన్ ఉండాలి అనేదే నా ఇంటెన్షన్. కాబట్టి ఈ స్కూల్ పెట్టేటప్పుడు మాకు అది ఫైనాన్షియల్గా కొంచెం ఎక్స్పెండిచర్ అయినా మేము డిసైడ్ చేసినది అంటే పిల్లలకి బ్యాగ్స్ బర్డెన్ అనేది ఉండొద్దు, బుక్స్ బర్డెన్ అనేది ఉండొద్దు. దట్ ఈస్ ద రీజన్ ప్రతి క్లాస్లో కబోర్డ్స్ చేయించాము. పిల్లల బుక్స్ కంప్లీట్గా ఇక్కడే ఉంటాయి. వాళ్ళకి ఏదైతే హోంవర్క్ ఇస్తామో హోంవర్క్ కూడా మీరు చూడండి, జనరల్గా ఒక స్టూడెంట్కి 5 homeworkలు ఇచ్చారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లాడు ఇంట్రెస్ట్ చూపించాడు, కానీ ఒకటే హోంవర్క్ ఇచ్చిన రోజు పర్ఫెక్ట్గా చేస్తాడు. దట్ ఈస్ ద రీజన్ మేము స్కూల్లో 1 to 5th class వరకు డైలీ ఒక సబ్జెక్ట్ ఒక హోంవర్కే ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల ఆ రోజు ఏం అవసరమో ఒక టెక్స్ట్ బుక్, నోట్బుక్, ఈ 2 మాత్రమే క్యారీ చేస్తాడు. దానివల్ల బ్యాగ్ బర్డెన్ ఉండదు, బుక్స్ బర్డెన్ ఉండదు. రిమైనింగ్ అన్ని ఇక్కడే సేఫ్గా ఉంటాయి. సో పిల్లాడు హ్యాపీగా వెళ్తాడు, హ్యాపీగా వస్తాడు. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై యూ హ్యావ్ సెలెక్టెడ్ దిస్.